నమస్కారం. నేను మీ డాక్టర్ టి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ శ్రీ రామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. తల్లిదండ్రుల అవగాహన నిమిత్తం, పిల్లల ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన నిమిత్తం గతంలో కూడా చాలా వీడియోస్ చేశాము. కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ మీ ముందుకి పిల్లల ఆరోగ్య విషయం గురించి మాట్లాడదామని వస్తున్నాము. ఇప్పుడు మనం బాణుడి ఉగ్రరూపం చూస్తున్నాం. వేసవి చాలా తీవ్రంగా ఉంది. దానికి తోడు ఎల్నినో ప్రభావం. సో పిల్లలు ఈ వేసవి కాలంలో చాలా ఇబ్బందులకి లోనవ్వచ్చు. ఏ రకమైన ఇబ్బందులు రావచ్చు పిల్లల్లో అన్న విషయం ఇవాళ మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా హీట్ స్ట్రోక్ అంటే ఏంటి? తెలుగులో ఉష్ణఘాతకం, దాన్నే వాడుక భాషలో వడదెబ్బ అంటాం. పిల్లలు నీరసపడటం, టెంపరేచర్ 104, 105కి వెళ్ళటం, ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, ఫిట్స్ రావటం, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు హీట్ స్ట్రోక్లో మనం చూస్తాము. దీన్ని మనం కొన్ని నివారణ విషయాలు పాటిస్తే నివారించవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపల పిల్లల్ని బయటకు తీసుకెళ్ళమాకండి. ఇంట్లో చల్లటి వాతావరణంలో ఉంచండి. హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్లో చాలా ముఖ్యం. WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వండి పిల్లలకి. హెల్త్ డ్రింక్స్ ఉంటాయి, అవి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమాకండి. ఎందుకంటే హెల్త్ డ్రింక్స్ యొక్క ఆస్మోలారిటీ అనేది 500 కంటే ఎక్కువ ఉంటుంది. రికమెండెడ్ WHO ఓఆర్ఎస్ యొక్క ఆస్మోలారిటీ అనేది 245 ఉంటుంది. సో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మీరు హెల్త్ డ్రింక్స్ ఇవ్వటం మూలంగా ఇంకా డిహైడ్రేషన్కి వెళ్ళిపోయి హీట్ స్ట్రోక్లో ఉన్న లక్షణాలు ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో మరికొన్ని ప్రాబ్లమ్స్ చూస్తాం మనం. ముఖ్యంగా జీర్ణకోశం సంబంధించిన ఇబ్బందులు, వాంతులు, విరోచనాలు, పసికర్లు, నీటి ద్వారా, కలుషిత నీటి ద్వారా సోకించే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ. దీనికి మనం శుభ్రమైన నీరుని పిల్లలకి యూజ్ చేయాలి. ఫిల్టర్ వాటర్ వాడండి, కాచి చల్లార్చి వాడండి. పిల్లల్ని కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి కాపాడుకోండి. ఇక ఇంకొక మేజర్ ప్రాబ్లం సమ్మర్లో మనం స్పెసిఫిక్గా చూసేది కంజంక్టివైటిస్ అంటే కళ్ళకలక. సో ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటుంది. ఐ డ్రాప్స్ జాగ్రత్తగా వాడుకొని దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక తదుపరి ప్రాబ్లము చర్మ వ్యాధులు. వేసవి కాలంలో చెమట పడతాం మనందరికీ. ఈ చర్మం సంబంధించిన చిన్న చిన్న పొరలు ఉంటాయి, అవి ఇన్ఫెక్ట్ అయ్యి మిలియేరియా అంటాం. మిలియేరియా అంటే చెమట పొక్కులు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో అలా వేసవి కాలంలో చర్మ వ్యాధులు సంక్రమించడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఇక నెక్స్ట్ విషయం వస్తే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వేసవి కాలంలో తక్కువ ఉంటాయి. కాకపోతే పెక్యులియర్గా ఈ సంవత్సరం మాత్రం శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందులు, నిమోనియా, ఎంపైమాస్, ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో వస్తున్నాయి. సో పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వ్యాక్సినేషన్స్ చేయించుకోండి. ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా అండ్ న్యూమోకాకల్ వ్యాక్సిన్. అలానే డీహైడ్రేషన్ అంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ ఒక మితిమీరిన స్థాయికి చేరితే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో
అందుకని హైడ్రేట్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ద్రవ పదార్థాలు మంచిగా ఇవ్వాలి, ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు మాత్రమే ఇవ్వండి. అలాగనే నిలవన్న ఫుడ్ పెట్టమాకండి, ఎందుకంటే తొందరగా ఫుడ్ పాడైపోద్ది సమ్మర్లో. సో ఫుడ్ పాయిజనింగ్ కూడా చాలా కామన్. సో ఇవి వేసవి కాలంలో పిల్లలకి వచ్చే కొన్ని ఇబ్బందులు. ఏదేమైనా ఈ సమ్మర్ని సేఫ్గా నావిగేట్ చేయండి, సేఫ్గా నెగోషియేట్ చేయండి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరికొన్ని ముఖ్యమైన వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి. థ్యాంక్ యూ.